వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య రాపర్తి ట్యూటోరియల్స్. 10th క్లాస్ ట్రయాంగిల్స్ చాప్టర్ నుంచి థీరం 2 చూస్తున్నాము. ఈ థీరం 2ని సిబిపిటి అని కూడా అంటారు, అంటే కన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. థీరం 1 బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, దానికి ఇది చూద్దాము. ఇఫ్ ఎ లైన్ డివైడ్స్ ఎనీ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇన్ ద సేమ్ రేషియో. ఇఫ్ ఎ లైన్ అంటే ఇక్కడ ఏంటది, డిఈ లైన్ ఎనీ 2 sides ఆఫ్ ట్రయాంగిల్స్ని ఈక్వల్ రేషియోలో డివైడ్ చేస్తుందో ఆ లైన్ అనేది, దెన్ ద లైన్ అంటే ఆ లైన్ మస్ట్ బి ప్యారలల్ టు ద థర్డ్ సైడ్. ఆ లైన్ థర్డ్ సైడ్కి ప్యారలల్గా ఉంటుందని ప్రూఫ్ చేయాలి. అంటే ట్రయాంగిల్లో ఏదైనా 2 sides-ని ఒక లైన్ ఈక్వల్ రేషియోలో డివైడ్ చేస్తుందో ఆ లైన్ దాని ఇంకొక సైడ్కి, ట్రయాంగిల్ యొక్క ఇంకొక సైడ్కి ప్యారలల్గా ఉంటుందని ప్రూఫ్ చేయాలి. అంటే బీసీ ఈజ్ ప్యారలల్ టు డిఈ. సో మనం ఏదైనా థీరంని ప్రూఫ్ చేసే ముందు దానికి కన్స్ట్రక్షన్స్ చేసుకుంటాం కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక ఇమాజినరీ లైన్ డిఈ నుంచి ఒక లైన్ నేను డ్రా చేస్తున్నాను. అంటే డి పాయింట్ నుంచి నేను ఒక లైన్ని డ్రా చేసుకున్నాను. సో ఈ లైన్ని నేను ఎఫ్ అని అనుకున్నాను. సో డిఎఫ్ లైన్ ఇప్పుడు ఏసీ అనేటువంటి సైడ్ని డివైడ్ చేసింది. అంటే డిఈ బీసీకి ప్యారలల్గా ఉన్నప్పుడు డిఎఫ్ కూడా బీసీకి ప్యారలల్గా ఉంటుందా లేదా అనేది నేను డిఎఫ్ లైన్ ద్వారా నేను ఇక్కడ ప్రూఫ్ చేస్తాను. రైట్. సో నేను ఇక్కడ ఏమంటున్నాను, ఫస్ట్ డిఈ ఈజ్ నాట్ ప్యారలల్ టు బీసీ. నేనేమనుకుంటున్నాను, డిఈ ఈజ్ నాట్ ప్యారలల్ టు బీసీ. దెన్ there must be another line parallel to BC. నేను ఏమంటున్నాను, డిఈ లైన్ బీసీకి ప్యారలల్గా లేదు అనుకుని, అది లేనప్పుడు ఇంకొక లైన్ దానికి ప్యారలల్గా ఉంటుందని చెప్తున్నాను. సో నేను ఇప్పుడు ఏం తీసుకున్నాను, ఇంకొక లైన్ డిఎఫ్ అనే లైన్ని డ్రా చేసుకున్నాను. లెట్ డిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు బీసీ. ఓకే, ఇప్పుడు డిఎఫ్ అనేది బీసీకి ప్యారలల్గా ఉందని నేను చెప్తున్నాను. సో దీన్ని ఎలా ప్రూఫ్ చేద్దామో చూద్దాం. ఫ్రమ్ బీపీటీ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఏడి డివైడెడ్ బై డిబి ఈక్వల్ టు ఏఈ డివైడెడ్ బై ఈసీ. రైట్, అది రాసుకుందాం ఇక్కడ. ఏడి డివైడెడ్ బై డిబి ఈక్వల్ టు ఏఈ డివైడెడ్ బై ఈసీ. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకుందాం. సో అలాగే ఇప్పుడు ఏడి డివైడెడ్ బై డిబి ఈక్వల్ టు ఏఎఫ్ డివైడెడ్ బై ఎఫ్సి కూడా అవుతుంది కదా. రైట్. సో ఏడి divided by db equal to af divided by fc. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. సో ఈ 1 and 2 ఈక్వేషన్స్ నుంచి ఫ్రమ్ 1 and 2 ఈక్వేషన్స్ AD divided by DB, AD divided by DB ఇవి రెండు ఈక్వల్ అయినప్పుడు ఇవి రెండు కూడా ఈక్వల్ అయిపోతాయి కదా. సో నేను ఇక్కడ అదే రాస్తాను, AF divided by FC, AF divided by FC equal to AE divided by EC, AE divided by EC. దీనికి నేను 2 sides 1ని యాడ్ చేస్తున్నాను. add 1 to both sides. రైట్. సో ఇక్కడ మనకేముంది, ఏఎఫ్ డివైడెడ్ బై ఎఫ్సి ప్లస్ 1 ఈక్వల్ టు ఏఈ డివైడెడ్ బై ఈసీ ప్లస్ 1. సో దీన్ని మనం ఎల్సిఎం చేద్దాము. ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది, ఎఫ్సి, ఇక్కడ ఎల్సిఎం
ఈసీ. సో ఎఫ్సి 1 జా ఎఫ్సి, సో మనకి రిమైనింగ్ ఏఎఫ్. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ ఎఫ్సి వస్తుంది. నెక్స్ట్ ఏఈ ప్లస్ ఈసీ, రైట్. ఒక్కసారి మళ్ళీ ఇక్కడ చూద్దాం. మనం ట్రయాంగిల్ మ్యాప్లో ఏఎఫ్ డివైడెడ్ ఏఎఫ్ ప్లస్ ఎఫ్సి అంటే నథింగ్ బట్ ఏసీనే కదా. సో ఏఎఫ్ ప్లస్ ఎఫ్సి ప్లేస్లో నేను ఏం రాస్తాను? ఏసీ డివైడెడ్ బై ఎఫ్సి. నెక్స్ట్ మళ్ళీ మన ట్రయాంగిల్లో ఏఈ డివైడెడ్ బై ఈసీ ఈక్వల్ టు మళ్ళీ ఏసీనే కదా. సో ఏసీ డివైడెడ్ బై ఎఫ్సి. ఏసీ ఏసీ ఈక్వల్ అయినప్పుడు ఏఈ ప్లస్ ఈసీ ఈక్వల్ టు ఏసీయే కదా. సో ఏఈ ప్లస్ ఈసీ ప్లేస్లో ఏసీ రాసుకోవచ్చు కదా, ఏసీ డివైడెడ్ బై ఈసీ. సో పైన ఏసీ ఈక్వల్ టు ఏసీ అయినప్పుడు ఎఫ్సి ఈక్వల్ టు ఈసీ అవుతుంది కదా, ఎఫ్సి ఈక్వల్ టు ఈసీ. ఎఫ్సి ఈక్వల్ టు ఈసీ అయినప్పుడు డిఎఫ్ ఈక్వల్ టు, డిఎఫ్ అనే లైన్ డిఈ ఈక్వల్ అయినట్టే కదా. సో ఇక్కడ డిఎఫ్ లైన్ అనేది మనం డిఎఫ్ ఇట్సెల్ఫ్ లైన్ ఎల్. సో అలాంటప్పుడు ఏంటి? డిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు బీసీ. అంటే ఎల్ అనే లైన్ డిఎఫ్ ఇట్సెల్ఫ్ లైన్ ఎల్. సో ఎల్ అనే లైన్ ఇప్పుడు బీసీకి ప్యారలల్గా ఉంది కదా, అంటే డిఎఫ్ ఇస్ ప్యారలల్ టు బీసీ అన్నట్టే కదా. సో అలాంటప్పుడు డిఈ ఇస్ ప్యారలల్ టు బీసీ ఉన్నట్టే కదా. అంటే ఇక్కడ గీసినటువంటి ఏదైతే లైన్ 2 సైడ్స్ని ప్రపోర్షనల్గా డివైడ్ చేస్తుందో ఆ లైన్ బీసీకి ప్యారలల్గా ఉందని ప్రూఫ్ చేశాం. సో కమ్ టు హియర్, డిఎఫ్ ఇస్ ప్యారలల్ టు బీసీ, హెన్స్ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. కాబట్టి థీరం 2 ప్రూఫ్ అయింది.